హాయ్ మామ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ టు ద వీడియో. సో మనమైతే చాలా రోజుల నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు అనమాట. సో వర్క్స్ అయితే ఉన్నాయి, అందుకే అప్లోడ్ చేయడం కూడా కుదరట్లేదు. పైగా అందరూ ఏమన్నారంటే వీడియోని లైవ్ కింద పెట్టే కన్నా లైక్ ఎడిట్ చేసి పెట్టండి అన్నారు. సో ఆ ఎడిట్ చేయడం కూడా లేట్ అవుతుంది. అందుకే ఇక నుంచి లైక్ కొంచెం స్లోగా రావచ్చు, కాకపోతే నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఆ, సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఓకే, మన టాపిక్ లోకి అయితే మనం వెళ్ళిపోదాం అనమాట. సో మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం? ఇమేజెస్ ఎలా పెట్టాలి అనేది చూసుకున్నాం. మరి ఇప్పుడు ఇవాళ క్లాస్ లో ఏం నేర్చుకుంటున్నాం? ఇమేజెస్ ని బ్యాక్గ్రౌండ్ లో ఎలా పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ లో సిఎస్ఎస్ లైక్ టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ ఏంటనేది ఇవాళ క్లాస్ లో చూసుకుందాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఎలా పెడదాం? HTML బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఏంటి? ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కెన్ బి స్పెసిఫైడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కానీ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్పెసిఫై చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మనం టెక్స్ట్ లో పెట్టుకోవచ్చు, లైక్ ఇంత పారాగ్రాఫ్ వరకు ఇంత ఇమేజ్ రావాలి అన్నది పెట్టుకోవచ్చు, లేదా ఎంటైర్ స్క్రీన్ మొత్తం ఈ ఇమేజ్ రావాలి అని పెట్టుకోవచ్చు, లేదా ఈ యొక్క ఇమేజ్ నాకు మొత్తం రిపీటెడ్ అవుతా రావచ్చు, లేదా ఒక్క ఇమేజ్ రిపీట్ అవ్వకూడదు, అది మొత్తం ఫుల్ స్ట్రెచ్ అయిపోయి ఉండాలని రావచ్చు. లైక్ అలా చాలా చాలా టైప్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు మన సెక్షన్ లో నేర్చుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్, ఒక ఫైల్ ని HTML ఫైల్ మనం క్రియేట్ చేసుకుంటాం. image1.html అని క్రియేట్ చేసుకుంటాం. మన షార్ట్ కట్ shift1.enter. సో ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుని అందులో హలో గైస్, వెల్కమ్ వెల్కమ్ టు ద వీడియో, లైక్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇది రాసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏ చేసినా స్టైల్ అట్రిబ్యూట్ లోనే చేయాలి బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే మనకేంటిది బ్యాక్గ్రౌండ్ అనేది స్టైలింగ్, వెబ్సైట్ స్టైలింగ్ కాబట్టి దాని స్టైల్ అట్రిబ్యూట్ అంటే సిఎస్ఎస్ కి సంబంధించి. సో మనం ఎలా రాసుకుంటాం? స్టైల్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టి యూఆర్ఎల్, మనం ఇమేజ్ పేరు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అది ఇచ్చుకోండి. లైక్ ఇక్కడ నాకు ఏమి ఇమేజ్ ఉంది, ఈ episode10.png అని ఉంది, నేను అది రాస్తాను, episode10.png. సో ఇప్పుడు ఏమైంది, మనం గో లైవ్ లోకి వెళ్ళి చూసుకుంటే, గో లైవ్ ఇప్పుడు చూసుకుంటే ఏమైంది, ఇదిగోండి నాకు ఇక్కడ నా టెక్స్ట్ ఉంది, హలో గైస్, వెల్కమ్ టు ద వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అన్న టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఉన్నంత వరకు మాత్రం నాకు ఇమేజ్ ప్రింట్ అవుతుంది. Like, ఆ టెక్స్ట్ ఏ లైన్ లో ఉందో ఆ లైన్ వరకు మాత్రం ఇమేజ్ ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం, లోరం ఇప్సన్. ఇది మనకు ఒక ఫేక్ పారాగ్రాఫ్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం కొన్ని పారాగ్రాఫ్లు తీసుకుందాం. ఇప్పుడు మనం అక్కడ ఒక పారాగ్రాఫ్ సెపరేట్ పెట్టాలి. సో దీన్ని మన వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకున్నాం ఎలా ఉంటుంది. సో చూసుకున్నట్టయితే ఎక్కడ దాకా వచ్చింది మన పారాగ్రాఫ్, ఎంతో ఇక్కడ like ఇన్ని లైన్స్ ఉన్నాయి. లైక్ ఆ లైన్ తో లాస్ట్ లైన్ వరకు ఇమేజ్ వచ్చింది, ఆ తర్వాత ఇమేజ్ వచ్చిందా? రాలా. సో ఇదేంటిది, మనం ఎంత పారాగ్రాఫ్ లో ఇచ్చాం అంటే లైక్ మన పారా ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రం మనకి ఇమేజ్ పడుద్ది. అలా కాకుండా నేను బాడీలో ఇచ్చాను అనుకోండి, సేమ్ అట్రిబ్యూట్ తీసుకెళ్ళి నేను బాడీలో ఇస్తా. ఇప్పుడు చూద్దాం, ఇదిగోండి బాడీ అంటే లైక్ మన ఎంటైర్ స్క్రీన్ మొత్తం బాడీయే కదా. అప్పుడు ఏమైంది, నాకు పారా ఉన్నంత లెక్కే కాకుండా నాకు మొత్తం ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ లో నాకు ఈ ఇమేజ్ ప్రింట్ అవుతుంది. చూసారా, episode 10 అని మొత్తం లైక్ ఇది రిపీటెడ్ గా కూడా ప్రింట్ అవుతుంది. నా ఈ ఫోటో ఎంత సైజ్ ఉంది, ఈ ఈ ఎడ్జ్ నుంచి నేను నా కర్సర్ ఉన్న ఎడ్జ్ వరకు నా ఫోటో ఉంది. మిగిలిందంతా ఏంది, రిపీట్ అవుతున్నాయి, ఆ ఇమేజెస్ అన్ని రిపీట్ అవుతున్నాయి. సో అలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఉంటది. ఆ, దాన్ని మనం మార్చుకోవాలనుకుంటే డైరెక్ట్ మనం తీసుకెళ్ళిపోయి స్టైల్ ట్యాగ్ లో మనం మెన్షన్ చేసుకుంటే ఇప్పుడు నార్మల్ సేమ్ యాస్టీస్ ప్రింట్ అవుతుంది. మన డాక్యుమెంట్ ఇందాక ఎలా ఉందో కూడా అలాగే ప్రింట్ అవుతుంది. మనం చేసుకోవాల్సిన చిన్న చేంజెస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్
రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. దానికి వాల్యూ ఏమి ఇవ్వాలి, నో రిపీట్ అని ఇచ్చామనుకోండి, మన ఇమేజ్ రిపీట్ అవ్వదు, ఓన్లీ వన్ టైం. ఇదిగోండి, వన్ టైం మాత్రమే విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇందాక ఇక్కడ ఇటు సైడ్ కూడా నాకు ఎపిసోడ్ 10 HTML అని వచ్చింది, కానీ రాలా ఇక్కడ, రాలా ఇటు సైడ్, రాలా. సో బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అని ఉంటాయి. ఇంకేమేమి ఉంటాయి, సేమ్ లైక్ బ్యాక్గ్రౌండ్ సైజ్ స్ట్రెచ్ అని రాసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ కవర్, కవర్ పేజ్ లైక్ బ్యాక్గ్రౌండ్ కవర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, నాకు ఫుల్ ఎంటైర్ స్క్రీన్ సేమ్ మనం ఇందాక ఎలా వచ్చింది, లైక్ ఇమేజ్ రిపీట్, లైక్ ఇమేజ్ రిపీట్ అవుతూ వచ్చింది. నేను నో రిపీట్ అని ఇచ్చాను. నో రిపీట్ అని ఇస్తే ఇమేజ్ ఎంత సైజ్ ఉందో అంతవరకే ఉంది. కానీ నాకు అలా కాకూడదు, నాకు ఎంటైర్ పేజ్ మొత్తం సేమ్ ఇమేజ్ రావాలి. సో నేను ఇలా ఇచ్చుకున్నా, అంటే ఏమని ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ సైజ్, దాని సైజ్ ఎంత ఉండాలి, లైక్ ఇంత సైజ్ అని ఉండడం కాకుండా నాకు ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ కవర్ అవ్వాలి, కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ కవర్, లైక్ ఫ్రంట్ పేజ్ కవర్ అని అంటాం. సో ఇది కూడా ఇంతే, బ్యాక్గ్రౌండ్ కవర్. ఇప్పుడు నేను ఇంకొన్ని పారాగ్రాఫ్స్ యాడ్ చేస్తా ఉంటా. చేసిన పారాగ్రాఫ్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇన్ని పారాగ్రాఫ్స్ యాడ్ చేసాం కదా, మన డాక్యుమెంట్ లో చూసుకున్నట్టయితే ఇమేజ్ ఏమైతుంది, నాకు స్క్రోల్ అవుతుంది, ఇమేజ్ కూడా స్క్రోల్ అవుతుంది నాకు ఆ టెక్స్ట్ తో పాటు. కానీ నేను అలా అవ్వకూడదు అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలా, బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అని ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్. మనకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్, ఐ మీన్ కదలకుండా ఉండడం కోసం మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్ అన్న అట్రిబ్యూట్ కూడా ఉంటది. ఇదిగోండి, బ్యాక్గ్రౌండ్ కవర్ అయింది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అవ్వచ్చా అవ్వకూడదు అని ఉంది, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్ట్రెచ్ చెప్పుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డా కాదా అనేది చెప్పుకోవాలి. సో ఇక్కడ మన ఫైల్ ఏది, image1.html ఇది కదా. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లైక్ ఫిక్స్ స్టేట్ లో ఉండి నాకు టెక్స్ట్ కాకుండా, ఇప్పుడు మనకి ఎలా మూవ్ అవుతుంది, టెక్స్ట్ కూడా మూవ్ అవుతుంది, టెక్స్ట్ తో పాటు ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది. నాకు అలా వద్దు, బ్యాక్గ్రౌండ్ అన్న అటాచ్మెంట్ ఎలా ఉండాలనుకుంటున్నావు, ఫిక్స్డ్ స్టేట్ లో ఉండాలి. సో ఇప్పుడు చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది, మన టెక్స్ట్ ఒక్కటి మాత్రం మూవ్ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏమైనా మూవ్ అవుతుందా, లేదు, ఓన్లీ మన టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీట్ అవ్వచ్చు అవ్వకూడదు అనేది, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయింది. మన ఎక్కువ యూజ్ చేసేది ఇవి మాత్రమే. అలాగే లాస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్ట్రెచ్ అన్నా లేదా కవర్ అన్నా ఇంచుమించు ఒకటే, రెండిట్లోనూ డిఫరెన్స్ కూడా ఏం లేదు. లైక్ ఇప్పుడు మనం సైజ్ అంటే కవర్ పేజ్ అనేస్తున్నాం, స్ట్రెచ్ అంటే లైక్ నాకు పేజ్ మొత్తం స్ట్రెచ్ అయ్యి ఉండాలి అని మెన్షనింగ్ చేయడాన్ని బ్యాక్గ్రౌండ్ స్ట్రెచ్ అని అంటూ ఉంటాం. లైక్ ఇది కొంచెం చూడండి, మనం స్ట్రెచ్ అంటే లైక్ ఇమేజ్ ని సాగదీసాం, ఎంత వరకు ఫిట్ అవ్వాలి ఆ కార్నర్, ఆ ఎడ్జ్ నుంచి, లైక్ మన ఇమేజ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, లైక్ ఈ 45 అన్న వరకు మన ఇమేజ్ వచ్చింది. చిన్న ఇమేజ్ ని నేను స్ట్రెచ్ అని రాస్తే ఇప్పుడు మన ఇమేజ్ మారుతుంది, చిన్న ఇమేజ్ ఒకటి ఉంటది, అది పెడదాం, ఐఎంజి. ఇందులో ఇది చిన్న ఇమేజ్. సో ఇప్పుడు చూసుకుంటే నార్మల్ ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు ఈ స్ట్రెచ్ అనేది ఒకటి తీసేద్దాం. మన ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఒక 3 or 5 లైన్స్ వరకు ఉంది మన ఇమేజ్ అంతే. అదే నేను స్ట్రెచ్ అన్న యాట్రిబ్యూట్ వాడు, నా ఇమేజ్ ఏమైంది, ఎంటైర్ పేజ్ మొత్తం ప్రింట్ అయింది. అలాగే నా టెక్స్ట్ ఫిక్స్డ్ లో ఉంది, ఐ మీన్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ లో ఉంది, టెక్స్ట్ ఒకటే కదులుతుంది, ఇమేజ్ అలాగా స్ట్రెచ్ అయ్యి ఉంది. సో ఇదనమాట బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ వచ్చేసి, సిఎస్ఎస్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా వాడాలనేది ఇది. సో ఇవాళ ఏం డిస్కస్ చేసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఇవ్వాలి బాడీ మొత్తం కాకుండా మన హెడ్డింగ్ ఒకటి ఇచ్చుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను బాడీ అని మెన్షన్ చేశాను కాబట్టి బాడీ మొత్తం పడుతుంది. అదే నేను పి అని మెన్షన్ చేస్తా, ఇప్పుడు నాకు ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రం పడుతుంది. ఈ సైడ్ చూడండి, సైడ్ గ్యాప్స్ వచ్చినాయి, ఎందుకంటే నా పారాగ్రాఫ్ అంతవరకే ఉంది. సో టాప్ లో గ్యాప్ వచ్చింది, సైడ్స్ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే పారా ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం ఇమేజ్ వస్తుంది. మన పారా ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఎంటైర్ పేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. హెడ్డింగ్ కావాలంటే హెచ్, నేను ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తే హెచ్ అని పెట్టుకుంటే నాకు ఆ హెడ్డింగ్ వరకు వస్తుంది. సో అంటే మనకు ఫస్ట్ లోనే మెన్షన్ చేసింది ఏంటిది, HTML లో ఎటువంటి ఎలిమెంట్ కైనా మాక్సిమం మనం పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కెన్ బి స్పెసిఫైడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ HTML ఎలిమెంట్, లైక్ హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, కొటేషన్ ట్యాగ్, లైక్ ఇలాగ ఏ ట్యాగ్ అయినా పెట్టుకోవచ్చు మనం. సో ఇదనమాట మన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ వచ్చేసేసి.
సో, మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ పెట్టండి. నేను కామెంట్‌లో అయితే ఫాస్ట్ రిప్లై అయితే ఇస్తాననమాట. నేను ఎవ్వరి కామెంట్‌ని ఇగ్నోర్ చేయను. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. అలాగే మీరు లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి కూడా కొంచెం షేర్ చేస్తే లైక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటిది లైక్ వాళ్ళకి కూడా తెలుస్తది కదా! వాళ్ళు కూడా చదువుకుంటారు. సో, ఈ వీడియోని అందరూ లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా, ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. ఉంటాను గాయ్స్. బాయ్ బాయ్.